హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వైషు వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు టీ ఎస్టేట్స్ గురించి, వాటిల్లో పనిచేసే వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, వీక్లీ శాలరీసా, మంత్లీ శాలరీసా, లేదా డైలీ వేజెసా, ఎలా వాళ్ళ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది అస్సాంలో ఉన్న మిసోమారిలో ఉన్న ఒక పెద్ద టీ ఎస్టేట్ అండి. చాలా టీ ఎస్టేట్లు ఉన్నాయి. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ టీ ఎస్టేట్లో ఏం జరిగిద్దంటే మొత్తం ఇండస్ట్రీ ఉందన్నమాట. లోపల కొన్ని వేల ఎకరాల మధ్యలో ఒక ఇండస్ట్రీ ఉందన్నమాట. మనకి ఎంట్రన్స్లో వెళ్ళంగానే కనిపించిద్ది. ఆ ఇండస్ట్రీలో మొత్తం ప్రాసెస్ A to Z ప్రాసెస్ మొత్తం ప్యాకింగ్తో సహా అన్నీ జరుగుతాయి. ఒక్క టైప్ ప్యాకింగ్ కాదండి, ప్రీమియం క్వాలిటీ నుంచి చీప్ క్వాలిటీ వరకు మొత్తం చాయ్ పత్తి అనేది ప్రిపేర్ చేస్తారంట. అక్కడ ముందు చూడండి, చాలామంది అక్కడ టీ ఆకులు తీస్తున్నారు. టోకరీ అలా పెట్టుకొని, వెనక టోకరీ పెట్టుకొని ఎవరు కలెక్ట్ చేసిన ఆకులు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ బాక్స్లో పెట్టేసుకుంటారనమాట. అది మార్నింగ్ వీళ్ళ టైమింగ్స్ కూడా 8 AM to 4 PM వరకు అండి. 4 వరకు తీసిన తర్వాత ఆ ఆకులు వాళ్ళవన్నీ తీసుకెళ్ళి ఆ ఇండస్ట్రీలో ఇస్తే వాళ్ళకు డైలీ ఎంత తీశారు వాళ్ళ పేరు రాసుకొని, వాళ్ళకి ఎంత వెయిట్ ఆకులు తీశారో ఆ రోజుకని చెప్పి మెన్షన్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ వేజెస్ కూడా మంత్లీ వేజెస్ కాదండి, వీళ్ళకు వీక్లీ వేజెస్ ఉంటాయి. అంటే సాటర్డే వరకు ఎన్ని రోజులు వచ్చారు, ఎంత పని చేశారు, ఎన్ని కేజెస్ ఆఫ్ ఆకులు తీశారు, వాటికి వెయిట్ ప్రకారం వాళ్ళకు ఒక్కొక్క కేజీకి ప్రకారం రేట్ అండి. అండ్ వాటి ప్రకారం వాళ్ళకు డబ్బులు ఇస్తారంట. సాటర్డే వరకు తీసిన ఆకుల కోసం సండే మార్నింగ్ అనేది వాళ్ళకి మనీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారంట. సండే హాలిడే అండి. అన్నీ మనకు మామూలుగా గవర్నమెంట్ జాబ్లలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మ్యాక్సిమం అలాంటి బెనిఫిట్సే వీళ్ళకు ఉంటాయండి. మొత్తం మా వారు అక్కడ కనుక్కుంటున్నారు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, ఎప్పుడు ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని అడిగాము. అక్కడ వీడియో తీసుకొచ్చని అడిగాము మేము. ఇక్కడ బయట తీసుకెళ్ళి ఆ ఇండస్ట్రీలో మొత్తం ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్యాకింగ్ చేయడం, పౌడర్ ఎలా చేస్తారు, బయట ఆకులు తీసే చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. చాలా మంది పనిచేస్తున్నారు లోపల. మీకు ఆ వీడియోలో క్లియర్గా నేను చూపించలేకపోయాను, ఎందుకంటే మేనేజర్ రాలేదు పర్మిషన్ కోసం. బట్ ఇంకో రోజు మీకు ఆ లోపల ఇండస్ట్రీ ప్రాసెసింగ్ మ్యాక్సిమం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా వారు కనుక్కుంటున్నారు ఏ టైమింగ్స్లో వస్తే తీసుకొని ఇస్తారు, మేనేజర్ ఎప్పుడు వస్తారో అన్నీ కనుక్కుంటున్నారు. చూడండి, తేజోర్ అండ్ జార్జియా టీ ఎస్టేట్. ఈ టీ ఎస్టేట్ పేరు తేజోర్ అండ్ జార్జియా టీ ఎస్టేట్. చూడండి ఎంత పెద్ద ఇండస్ట్రీయో. మొత్తం ప్రాసెస్ అంతా జరిగిపోద్ది, A to Z ప్రాసెస్. బయట తీసుకొచ్చిన ఆకులన్నీ లోపలికి వెళ్ళి వాటిని గ్రేడింగ్ కూడా చేస్తారండి. అంటే సైజెస్ వైజ్గా గ్రేడింగ్ ఉంటుంది, సైజెస్ వైజ్గా. అండ్ క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. చిన్న లేత చిగుర్లకు చాలా డిమాండ్ ఎక్కువ అండి. వాటితో తయారు చేసే టీ పౌడర్కి కూడా చాలా డిమాండ్ ఎక్కువ. హై ప్రైజెస్ ఉంటాయి. చిన్న లేత చిగుర్లతో తీసే. కొంచెం పెద్ద ఆకులకు ఒకలాంటి టీ పొడి, పెద్ద ఆకులకు ఒకలాంటి టీ పొడి, అలా డిఫరెంట్ ఉంటాయి. ఇది ఒక ఆఫీస్ ఉందండి, డివిజన్ ఆఫీస్. అక్కడ మొత్తం వాళ్ళకి ఎప్పుడప్పుడు హాలిడేస్ ఇస్తారు. వాళ్ళకి అడల్ట్స్ అయితే 280 రూపీస్ పర్ హెడ్ అంటండి. ఒక కేజీకి 280 రూపీస్. ఇక్కడ మనకి ఎలా అంటే, మనము ఒక రోజులో ఎన్ని కేజీల ఆకులు తీయగలిగితే అక్కడ మొత్తం క్లియర్గా రాసి పెట్టారండి. ఎప్పుడెప్పుడు పూజల టైంలో, దుర్గా పూజ, కాళీ పూజ అండ్ పబ్లిక్ హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి, ఆ హాలిడేస్ అన్నీ మనకు మామూలుగా గవర్నమెంట్ జాబ్స్లో ఎలా హాలిడేస్ ఇస్తారో అలానే వీళ్ళకి కూడా హాలిడేస్ అండి. ఇక్కడ అస్సాంలో చూడండి, రంగోలీ బిహు 14th April అని, అది ఇక్కడ బిహు ఫెస్టివల్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అస్సాం వాళ్ళకి. ఆ రోజు కూడా వీళ్ళకు హాలిడే అండి. మన సైడ్ అది ఇవ్వరు. ఇది చూడండి, ఒక్క దగ్గర డివిజన్లో ఒక్క డివిజన్ అనమాట. ఇది 28B అనే ఒక డివిజన్. ఏరియా 3.84 ఎకర్ అంట. దాంట్లో 1999 చెట్లు, అంటే ఒక్క మొక్క తక్కువ 2000 చెట్లు నాటారు ఒకే డివిజన్లో. బ్లాక్ B అంటది. అక్కడ ఒక చిన్న ఏరియా చూడండి, మీరు చూస్తే కనిపించింది, జస్ట్ ఒక 4 acres కూడా లేదు, అంత చిన్న దాంట్లో 2000 మొక్కలు. ఇవి చాలా క్లమ్జీగా ఉంటాయండి. బట్ చాలా చూడడానికి ఎప్పటికప్పుడు ఆకులు తీసేస్తారు కాబట్టి చాలా చిన్నగా కనిపిస్తాయి. పైన మధ్యలో పెద్ద చెట్లు కూడా వేస్తారు, నీడ కోసం అనుకుంటాను. వాటిని చూస్తేనే తెలిసిపోద్ది మీకు కింద చెట్లు ఎంత ఏజ్
అడ్వాన్స్డ్ చెట్లు అని చెప్పి వాటి మొదలు చూస్తే మీకు అర్థమైపోద్ది ఈజీగా ఎంతెంత లావుగా మొదలు ఉంటాయో. ఇవి రీసెంట్ చెట్లు కాదండి, ఒక్కొక్క చెట్టుకు మినిమం టు 15-20 ఇయర్స్ ఏజ్ ఉన్న చెట్లు మొత్తము. ఒక్క చెట్టు కూడా చిన్న ఏజ్ చెట్లు ఏం లేవు, 1-2 ఇయర్స్ చెట్లు అస్సలు లేవు ఒకటి కూడా. మొత్తం మనం ఒక్కసారి టీ ఎస్టేట్లో తీసుకుంటే మనకు కనీసం ఒక 30-40 సంవత్సరాలు మనం ఈజీగా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. ఈ టీ ఎస్టేట్కే మేము ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చామంటే ఇక్కడ A to Z ప్రాసెస్ మొత్తం ఆకు తీయడంతో సహా మనకు తీసుకెళ్ళి వెయిట్ చేసుకుంటాం, అంటే మొత్తం తీసుకుంటాం. ये अपना अलग अलग किस किस का अलग अलग है क्या है पूरा पत्ता? अच्छा, ये वेट लेता है क्या बाद में? अच्छा, वेट करके वेट के हिसाब से पैसा मिलता है? एक हफ्ते में एक ही बार मिलेगी ना पैसा. आप लोगों को परमानेंट जॉब से ना इधर पेंशन भी मिलेगा. जॉब के बाद कितना साल जॉब कर सकते हैं इधर? 60 ఇయర్స్ తक చూసారా, 60 సంవత్సరాల వరకు వీళ్ళు దీంట్లో జాబ్ చేసుకోవచ్చు అంట. ఇది చేసిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత వీళ్ళకి పెన్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట. చూడండి, పర్మనెంట్ జాబ్స్ వీళ్ళకి. దీని పత్త ఎవరు సపరేట్గా పెట్టుకుంటారు. హాస్పిటల్ ఫెసిలిటీస్ भी मिलेगी ना, హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి అవైలబుల్ ఉంటాయి. పర్మనెంట్ జాబ్స్ ఇక్కడ వీళ్ళకి. ఆమెనే అడిగి కనుక్కున్నాను నేను. ఇప్పుడు నాకు తెలుసు ఆల్రెడీ, బట్ ఆమెతోటి మీకు చూద్దామని చెప్పి ఆమెతోటి కనుక్కొని చెప్పిస్తున్నాను మీకు. బట్ ఇక్కడ వీళ్ళకి తెలుగు రాదండి. వీళ్ళు మ్యాక్సిమం అస్సామీసే వచ్చు వీళ్ళకి మ్యాక్సిమం. అండ్ హిందీ కూడా చాలా తక్కువ మందికి వచ్చు అసలు. చూడండి పత్తా, చూడండి ఇలా ఒక్కొక్క పత్తా అనమాట. ఎవరి బ్యాగ్ వాళ్ళు సపరేట్. చూసారు ఎంత పెద్ద బ్యాగులో మొత్తం ఎవరి బ్యాగులు వాళ్ళు సపరేట్ చేసుకుని ఇప్పుడు ఈమె తెచ్చిపెట్టింది చూసారా, ఇది కేజీల ప్రకారం అనమాట. ఈ ఆకు కూడా ఎలా తెంచుతున్నారో చూడండి, మీరు చూస్తే తెలిసిపోద్ది మీకు. మనకి విడివిడిగా ఇలా ఆకు తెంచుకుంటాం అనుకుంటారు, బట్ అలా కాదు. చూడు ఇలా ఇంతవరకు తెంచేసి పెడతారనమాట. మళ్ళీ లేత చిగుర్లు వస్తాయి. ఈ ఆకులో కూడా గ్రేడింగ్ జరిగిద్ది అనమాట. 4 వరకు తీసిన ఆకులన్నీ తీసుకెళ్ళి లోపల వెయిట్ తెప్పించుకుంటారనమాట. ఎవరి ఎంత తీసారనేది వాళ్ళు లిస్ట్ రాసేసుకుంటారు. లిస్ట్ రాసేసుకొని వాళ్ళకు వీకెండ్ అంటే సాటర్డే వరకు తీసిన ఆకుల కోసం సండే మార్నింగ్ అనేది వాళ్ళ మనీ హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట. అండ్ 60 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. మీకు హాలిడేస్, ఎక్స్ట్రా హాలిడేస్ ఉంటాయి. అండ్ పబ్లిక్ హాలిడేస్, గవర్నమెంట్ జాబ్స్లో ఎలా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయో అలానే పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. లోపల చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. కొన్ని వేల ఎకరాలలో ఉందండి ఈ టీ ఎస్టేట్. మా పాప చాలా ఎంజాయ్ చేసింది, మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. లోపల వెళ్ళంగానే అసలు టైమే తెలియలేదు. వాళ్ళతో మాట్లాడుతూ అక్కడికి ఎలా ఉంటుంది, వాళ్ళ వేజెస్, అసలు వాళ్ళ ఇంకా నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. కొన్ని నెగిటివ్స్ ఏంటంటే వాళ్ళకు ఇక్కడ పనిచేసే వాళ్ళకు త్వరగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అండి టీ ఎస్టేట్లలో పనిచేసే వాళ్ళకి. అండ్ నెగిటివ్స్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చెప్పాను కదండి, అంటే ఊపిరి తీర్చుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందంట. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి రెస్పిరేటరీ ఊపిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయంట. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వస్తాయి అని చెప్తున్నారు. అండ్ అస్సాంలో మామూలుగానే పాములు చాలా ఎక్కువ అని పేరు, బట్ టీ ఎస్టేట్స్లో చాలా ఎక్కువ ఉంటాయంటండి పాములు. అది ఒక డేంజర్ కూడా ఇక్కడ. బట్ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పాములు ఉంటాయి నిజమే కానీ, బట్ విషపూరిత పాములు చాలా తక్కువ, విషం లేని పాములు ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు. చూడండి లోపల ఎంత దూరం వెళ్ళినా మీరు ఓన్లీ టీ ప్లాంటేషనే కనిపించింది. అండ్ కొంతమందికి ఇక్కడ లోపల షెల్టర్ కూడా షెల్టర్ కూడా పెట్టారండి. షెల్టర్స్ ఎందుకు ప్రొవైడ్ చేశారని అంటే షెల్టర్స్లో ఉండేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పే ఉంటుందండి వాళ్ళకి. షెల్టర్స్ ఎందుకు ప్రొవైడ్ చేశారంటే రాత్రిపూట ఇక్కడ టీ ఎస్టేట్లో ఏనుగుల ప్రాబ్లం చాలా ఎక్కువ అంటండి. ఏనుగులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ, బట్ రాత్రిపూట ఇవి రోడ్లకి అసలుకి వాటికి కంచెలు అలాంటివి ఏమి ఉండవండి. రోడ్ల పక్కనే కొన్ని వేల ఎకరాలలో కొన్ని కిలోమీటర్ల కొద్దీ ఓన్లీ టీ ప్లాంటేషన్సే ఉంటాయి. అడవిలలో నుంచి వస్తాయి ఏనుగులు. రాత్రిపూట చాలా ఎక్కువ వస్తాయి అంట. వాటి వల్ల మొక్కలు పాడైపోతాయి అని చెప్పి కొంతమందికి అక్కడే లోపలే షెల్టర్స్ కూడా అరేంజ్ చేశారు. వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పే ఉంటుంది. వాళ్ళు కాపలా అనమాట, వాచ్మెన్ లెక్క, ఎస్టేట్స్కి కాపలా లెక్క అనమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని టీ ఎస్టేట్లో మనకి రిసార్ట్స్ కూడా ఉంటాయండి, లోపల రిసార్ట్స్ కూడా అవైలబుల్ చేస్తారు. మనము మామూలుగా బయట రిసార్ట్స్ ఎలా బుక్ చేసుకుంటామో అలానే ఈ టీ ఎస్టేట్లలో రిసార్ట్స్ కూడా బుక్ చేసుకొని మనం స్టే కూడా చేయొచ్చు. ఫుడ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ టీ ఎస్టేట్లో అలాంటివి ఏమి ప్రొవైడ్ చేయలేదు కానీ బట్ మొత్తం A to Z ప్రాసెస్ మాత్రం ఇక్కడే జరిగిద్దండి. మనం చాయ్ పత్తి, ఫ్రెష్ చాయ్ పత్తి మనము ఎలాంటి కల్తీ లేకుండా ఫ్రెష్గా తీసుకోవచ్చు. చాయ్ పత్తి చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. బయట మొత్తం చాలా ఎండ ఉందండి, బట్ ఈ టీ ఎస్టేట్లో పెద్ద పెద్ద మొక్కలు చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా కూల్గా ఉంది క్లైమేట్. చాలా బాగా అనిపించింది. అసలు అక్కడికి వెళ్ళాక టైమే తెలియలేదు. మేము ఆల్మోస్ట్ 2ంటికి వెళ్ళాము, 4 వరకు అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు ఎవరైనా ఇలాంటి టీ ఎస్టేట్స్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్తాను. ఈ వీడియోలో మీకు మీరు టీ ఎస్టేట్స్లో పనిచేసే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారనే అనుకుంటున్నాను. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియోలో, వాళ్ళ బెనిఫిట్స్, నెగిటివ్స్ మీకు ఎలా అనిపించినాయి అనేది కామెంట్ చేసి చెప్పండి.